హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏమంటే సెకండ్ ఇయర్స్కి అనలిటికల్ స్కిల్స్లో క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి. అనలిటికల్ స్కిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్సిఎం ఎట్లా చేయాలనేది వాళ్ళు క్వశ్చన్ ఇచ్చినారనమాట. అది చాలామంది చేయలేరేమో, నేను చెప్తాను చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36 అండ్ అని ఇస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్ కోసం అండ్ అని ఇస్తారు. 54. ఎల్సిఎం అంటే ఏమి? లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఆర్ మల్టిప్లికేషన్ అండి. ఫస్ట్ మనము 16, 24, 36, 54ని ఆర్డర్లో రాసుకుందాం. సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చను ఇదే అండి. 16, 24, 36, 54. ఫస్ట్ ఎల్సిఎం ఏదైనా ఈని 2తో మల్టిప్లికేషన్ అవుతుందో కాదో చూసుకొని తర్వాత నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలండి. ఫస్ట్ 2తో మల్టిపుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. 2 8 16, 2 12 24, 18 2 36, 27 2 54, 27 2 54. నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిపుల్ అవుతాయో లేదో చూసుకోవాలండి. 2 4 8, 2 6 12, 2 9 18, 27 మల్టిపుల్ కాదు కాబట్టి 2తో సేమ్ అట్లే పెట్టేసుకుందాం. నెక్స్ట్ 2తో 2 2 4, 2 3 6, 9 అట్లే పెట్టుకోవాలా. 9 మల్టిపుల్ కాదు కాబట్టి 27 మల్టిపుల్ కాదు కాబట్టి 27 అట్లే పెట్టుకోవాలి. నెక్స్ట్ 2తో మల్టిపుల్ అయ్యేటి ఉన్నాయో లేదో చూసుకోవాలా. లేవు కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏముంది? 3. 3తో 2 పోదు కాబట్టి 2 అట్లే పెట్టేసుకోవాలా. 3 1 3, 3 3 9, 3 9 27, 3 9 27. నెక్స్ట్ 3తో 2 పోదు కాబట్టి అట్లే పెట్టేసుకోవాలా. నెక్స్ట్ 1 అట్లే పెట్టేసుకుందాం. 3 1 3, 3 3 9. నెక్స్ట్ ఏమన్నా పోయేటివి ఉన్నాయా? లేవు కాబట్టి సో ఇవన్నీ టోటల్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 3. 2 2 4, 4 2 8, 8 3 24, 8 3 24, 24 3 3 4 12, 3 2 6 1 7, 72 2 144. నెక్స్ట్ 1తో మల్టిప్లికేషన్ అవుతుంది. 144 ఇంటూ 1 144, 144 ఇంటూ 1 144. నెక్స్ట్ 3తో 3 4 13, 12, 3 4 12, 12 ప్లస్ 1, 12 ప్లస్ 1 ఎంత? 13. 3 1 3, 3 ప్లస్ 1 ఎంత? 4, 432. ఆన్సర్ ఎంత? 432. ఆన్సర్ వచ్చేసి ఇది మా. దెన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్
16, 24, 36 అండ్ 54 కామా అని ఇవ్వకోకుండా ఇక్కడ మనకు అండ్ అని ఇస్తాడండి. నెక్స్ట్ ఇక్కడ మనము 2తో మల్టిపుల్ అవుతుందో లేదో చూసుకోవాలా. 2తో మల్టిపుల్ కాకపోతే నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలా. 2తో మల్టిపుల్ అయ్యేటి ఉన్నాయి కాబట్టి 2తో మల్టిపుల్ చేసేసాము. నెక్స్ట్ మల్టిపుల్ అయిపోయిన తర్వాత ఈ ఎడ్జ్లో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో అన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఈ కింద వాటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసుకున్న తర్వాత వచ్చే నెంబరే ఆన్సర్. థ్యాంక్ యూ.